ఏం వేస్ట్ హాయ్ అండి. మనమైతే కిరాయికి అయితే వెళ్తాం అన్నమాట. తణుకు పక్కన ఉన్న పాలింగ్ నుంచి అయితే వెళ్తున్నాము. ఇది మా ఫ్రెండ్ ఆటో. ఇది అది నా ఆటో. మొత్తం 2 ఆటోతో వెళ్తున్నాయి. అక్కడైతే ఇంకో ఆటో అయితే పురమించారు వాళ్ళ ఫ్రెండ్ అంటే మొత్తం 3 ఆటోలు. మనమైతే సెంటర్ దగ్గరికి అయితే వచ్చామన్నమాట. మనకైతే 10 మంది ఎక్కించారు ఆటోలో. మా ఫ్రెండ్ ఆటో అయితే 10 మంది ఎక్కించారు. మనం అయితే లేట్ చేయకుండా అయితే ఇప్పుడు వెళ్ళాలి. కిరాయి ఎక్కడికంటే ద్వారకా తిరుమల అయితే వెళ్తున్నాం అన్నమాట. మనం బయలుదేరింది అయితే 4ంటికి అయితే బయలుదేరాం. మనకైతే జనం గట్ట ఎక్కించాడు. 3ంటికి అయితే మేము వచ్చాము. మనకైతే 4ంటికి అయితే ఎక్కారన్నమాట జనం. ఇలాగైతే మనం బయలుదేరిపోయాం. మనం తొనకోయి జంక్షన్ దగ్గర అయితే ఉందన్నమాట. చూద్దాం పదండి. In the morning, I wake up feeling no pain. Long stretches, I get to remember it. Then I see my bed is empty on one side. Back in the sheet, only place I can hide. In the morning, I'm wondering how I'm gonna get through the night. Sick and weary, and only your love's gonna make it right. I close the curtain, sweating, shaking all over. Imagine you're here. I'm looking up at the door. I'm a better man with your love than without. Stuck in the cell, I may never make it out. In the morning, I'm wondering how I'm gonna get through the night. Sick and weary, only your love's gonna make it right. Yeah, only your love, only your love. Only your love, only your love. Just a little, take me along the way. Won't you visit? Won't you stop by to stay? I'm a better man with your love than without. I'm in the cell, I may never make it out. And in the morning, I'm wondering how I'm gonna get through the night. I'm sick and weary, only your love's gonna make it right. Yeah, only your love, only your love.
మనమైతే చిందరేపు దగ్గరికి వచ్చేసాం. ఇంకొక కిలోమీటర్ ఉంది కనిపించి. ఇక్కడైతే లొకేషన్ అయితే మామూలుగా లేదు, బాగుంది. మనం ఏంటంటే కిరాయి ఏంటంటే ఇంకా అంత ఇంతనే మాట్లాడుకోలేదు. 1500 ఉన్నారు డ్రాపింగ్ అదన్నా. ఇంకా అక్కడికి వెళ్ళిన తర్వాత చూడాలి. మనకైతే 3:00 కట్టుకున్నారు బండి. వాళ్ళు ఎక్కింది అయితే 4:30కి ఎక్కారు. మనం అయితే లేట్ చేయకుండా అయితే వచ్చామన్నమాట. ఇప్పుడైతే మనం చిందరపులో ఉన్నాము. ఇప్పుడు ఎక్కించండి కొండపైకి మన ఆటోలు వెళ్తాయో తెలియదు. నాది ఏంటంటే క్రిస్టియన్స్ బొమ్మలు ఉన్నాయి. అవి ఏం చేశానంటే బండి అయితే అంటించాను అనమాట. పేపర్లు కట్టేసి అంటించాను లోనికి వెళ్ళడానికి. మరి ఏం చేస్తాడో మనకైతే తెలియదు. ఇదైతే మా ఓడటం, అది నా ఆటో వెనకాల ఉంది. ఫస్ట్ నువ్వు వెళ్ళిపోరా, తర్వాత ఏమైనా అప్పుతే కనుక ఫోన్ చేయని చెప్పాను. ఇంకైతే మనం అయితే వెళ్ళిపోయాం లోనికి. ఇప్పుడైతే ఎంట్రింగ్లో ఉన్నామన్నమాట. మొత్తం 3 ఆటోలు మనం వెళ్ళి, ఇది నా ఆటో, మా ఆటో, ఇంకో ఆటో అయితే వెనకాల ఉంది. మనోడు కొంచెం లేటుగా వస్తాడు. అదిగో కనపడిచ్చితే మనం వెళ్ళాల్సిన గుడి ఏంటి కొండపైకి వెళ్ళాలన్నమాట. కొండపైకి ఏంటంటే ఆటోలు ఎక్కువే మనం అనుకుంటున్నాను. ఎందుకంటే మన ఇది కదా గ్రేవెల్స్ కొత్త బళ్ళు ఏంటంటే బళ్ళు కొంచెం ఎక్కట్లేదు, చాలా ఇబ్బంది పెడుతున్నాయి. అంటే ఇదనే కాదు, చాలా కూడా ఎక్కట్లేదు. ఏమో మన కొండలు ఎక్కేలు కూడా లేదు, చాలా డౌట్గా ఉంది. ఎందుకంటే ఒకసారి నేను అయితే బండ్లు కొంచెం భారంగా తెచ్చుకున్నాయి. ఇదైతే ఎక్కేద్దాం అనుకుంటున్నాను. నా బండి అయితే అంటే ఇంజనీర్ కట్ట మార్చాను, ఏమో ఎక్కేద్దాం అనుకున్నాను. చూద్దాం. మనమైతే వచ్చేసాము. ఇంకా ఇక్కడి నుంచి అయితే రైట్ సైడ్కి వెళ్ళాలి. ఇంకా ఇక్కడి నుంచి మనం ఏంటంటే కొండపైకి వెళ్ళాలి. మనం అక్కడ బయలుదేరింది 4 బయలుదేరాము. ఇక్కడైతే ఇక్కడైతే 6:30 అయితే అయిపోతుంది. ఇంక పైకి వెళ్ళి దింపి మనం రిటర్న్ అయితే రావాలి. మనం అయితే కొండపైకి వెళ్తున్నాం అన్నమాట. ఇంకోటి ఏంటంటే మన బండి అయితే కొండపైకి ఎక్కదు అనుకున్నాం, పర్లేదు బాగానే ఎక్కేస్తుంది. మనోడి బండి అయితే ఎదర బండి అయితే వెళ్ళట్లేదు. ఇక్కడైతే టోకెన్ అయితే తీసుకున్నాం. టోకెన్ అయితే 10 రూపాయలు తీసుకున్నాడు. 2 ఆటోలు తీసుకున్నాను నేను. 2 ఆటోలు టోకెన్ అంటే 50 రూపాయలు తీసుకున్న టోకెన్. నా బండి అయితే వెళ్ళట్లేదు. నా బండి అయితే ఫస్ట్ బండి మాట. నేనైతే ఎక్కిచ్చేస్తున్నాను. దాంట్లో 10 మంది ఉన్నారు, ఇబ్బంది ఏం పడలేదు నా బండి అయితే. అంటే ఫస్ట్ గేర్లో, 2వ గేర్లో, థర్డ్లీ, సెకండ్లో ఎక్కేసింది బండి పైకంటనే. బండి అయితే ఆపలేదు. మనైతే గుడి మనం ఇప్పుడు నేను దింపేసి అయితే రిటర్న్ రావాలి. ఇలాగైతే మనం ఇక్కడికి వచ్చేటప్పటికైతే టైం అయితే 7, కరెక్ట్ 7 అయింది. మనం అక్కడ 4 బయలుదేరాం. ఇక్కడికి వచ్చేటప్పటికి 7 అయింది. మనం ఇక్కడి నుంచి మనం ఇప్పుడు ఎన్నింటికి బయలుదేరుతామో. ఇప్పుడు ఏంటంటే కొండపైకి వచ్చేటప్పటికి ఏంటంటే కొంచెం పైన అయితే బండి అయితే మనం ఎక్కలేదు. ఫస్ట్ గేర్లోకి వచ్చానమాట. కొంచెం స్లో అయింది బండి. ఇక్కడి నుంచి అయితే మనం గుడి దగ్గరికి అయితే వచ్చేసాం. ఇలా అయితే పైన సత్తారులు కూడా దింపేయాలన్నమాట. దింపేసి అయితే మన బండి పార్కింగ్లో పెట్టాలి. పార్కింగ్లో పెట్టమని చెప్పారు. మనం అయితే ఇంకా లేట్ చేయకుండా అయితే బండి అయితే ఇంకా అక్కడికి వెళ్తే సత్తారులో దింపేయాలి. ఇక్కడ నుంచి ఏంటంటే కొంచెం ఎదరికెళ్తే సత్తారు మనకి. ఇంకా వచ్చేసాం అన్నమాట మనం. ఇక్కడైతే పైన నుంచి చూద్దాం, మామూలుగా లేదు. క్లైమేట్ అయితే సూపర్ అయితే ఉంది. ఇప్పుడైతే మనం దింపేసాం. మనల్ని దింపేసి అయితే ఇక్కడ ఏం చెప్పారంటే మళ్ళీ రిటర్న్ కూడా తీసుకెళ్ళిపోయి సురేష్ అన్నారు. మనం ఏంటంటే ఒక నైట్ అంతా అక్కడే ఉన్నాం అన్నమాట. ఇది మనం నైట్ తీసి వీడియో అయితే తెల్లరగట్ల 3ంటికి అయితే వచ్చాము. ఇంకా గాలి ఇట్లా ఉడికొచ్చేస్తుందంటే ఇలా లోనకైతే వచ్చాము. ఇక్కడైతే మొత్తం టీ తాగుదాం అనుకున్నాం ముందు. ఇక్కడైతే మొత్తాన్ని క్లోజ్ చేసి ఉన్నాయి. ఇదైతే తెల్లరగట్ల 3ంటికి మాట. ఇక్కడి నుంచి అయితే మేము వాళ్ళకి కిరగారు తిరిగిద్దాం, టీ షాప్ ఎక్కడ ఉంటుందేమో అని. అయినా ఏం లేదు. ఆటో వేసిన వెళ్తే మళ్ళీ టోకెన్ తీసుకుంటాను అన్నారు. గటోలు పైన పెట్టేసామన్నమాట. అక్కడి నుంచి అయితే అసలు చాలా ఇబ్బందిగా ఉంది. వీడియో మామూలుగా లేదు. ఇలా వచ్చి ఇలా వీడియో గట్ట తీసుకుంటున్నాం అన్నమాట. ఇప్పుడు టైం అయితే వచ్చి 4 అయితే అవుతుంది. మనమైతే 2 కాడ నుంచి అక్కడే ఉన్నాం 4 వరకు. ఇంక ఇలా రూము అడిగామన్నమాట. అడిగితే లేదు, వెయిటింగ్ హాల్లోనే పడుకోవాలి. ఇంకా తెల్లారైపోయింది. అలా అయితే పూజకి అయితే దింపేసాము. దింపేసి మనం అయితే ఇక్కడ ఉన్నాం అన్నమాట. ఇలాగైతే ఏనుగు వస్తుంది అక్కడి నుంచి. సరే మనం చూడాలంటే ఇప్పుడు చూడలేదు కదా అని వెళ్తే చూస్తే దగ్గరికి అయితే రావద్దు అన్నారు. పైనుంచి చూస్తున్నామంట. మామూలుగా లేదు అక్కడ. ఫస్ట్ టైం అంటే నేను ఏనుగు చూడడం. ఒకసారి నేను అయితే పెద్ద తిరుపతి వెళ్ళినప్పుడు అయితే జింకలు, లేడీలు అవి అయితే చూశాను, కానీ ఏనుగు చూడలేదు. ఇక్కడైతే ఏనుగు చూశాను అన్నమాట. నేను ఫస్ట్ టైం అయితే చూడడం నేను. ఇక్కడ ఇది ఏనుగు కాదు, మనకు ఇంకోటి కనిపించింది మనకి. అది కూడా వీడియో చూపిస్తాను నేను. ఇంకోటి ఉందన్నమాట ఇక్కడ. అది ఏంటంటే కలర్ చేంజ్ అవుతూ ఉంటుంది అనుకుంటా. అది మనకు కూడా తెలియదు. వీడియో వచ్చిందని మీకే చూపిస్తాను. ఇక్కడ నుంచి అయితే మనము ఇక్కడ ఉన్నామన్నమాట. ఇక్కడ బండి అయితే వెయిటింగ్ హాల్ ఇదే కనపడింది మనకి. ఉసరవెల్లి అంటే ఇది నాకు తెలియదు. అయితే కలర్లు అయితే మారినాయి. 3 కలర్లు అయితే మారినాయి. ఉసరవెల్లి అన్నారు, చాలామంది అన్నారు. ఉసరవెల్లి తమ్ముడు అది అన్నారు. మనమైతే ఇది ఒకటి ఫస్ట్ టైం చూడడం. ఎందుకంటే ఇది ఆకలి మీదకి వెళ్ళినప్పుడు మొత్తం
మొత్తం అయిపోయింది. మన ఆటో టైర్ మీదకి వచ్చింది మొత్తం ఫ్లోర్ బ్లాక్ అయితే బ్లాక్ అంటే లైట్ కలర్లో అయితే వచ్చింది. ఇంక ఇలాగైతే ఇది అయితే ఎర్రచందనం చెట్లు అంట. ఇది కాకుండా ఎర్రచందనం చెట్లు. ఇది ఇక్కడ ఏంటంటే చంద్రపతి భోజనం ఆపోజిట్ ఉంటుంది అన్నమాట. అక్కడ మాట ఇవన్నీ ఎర్రచందనమే. ఒకటైనా మన లైఫ్ సెటిల్ అయిపోద్ది. మామూలుగా దొరికితే మామూలుగా సినిమా. ఇది పైనుంచి చూస్తే వ్యూ అయితే మామూలుగా లేదు. మనకి ఏంటంటే ఫస్ట్ టైం ఆడ తిరుపతి రావడం కిరాయికి, చంద్రపతి రావడం కిరాయికి అంటే గుళ్ళు అన్నవరం గట్ట ఇల్లు ఇటు సైడ్ అయితే నేను ఫస్ట్ టైం మాట. పైనుంచి చూస్తే మామూలుగా లేదు. ఇక్కడ ఏంటంటే చాలా లేట్ అయిపోయింది మనకి. మనం నిన్న 4ంటికి బయలుదేరితే మనం ఇక్కడ 1 గంట అయింది ఇప్పుడు టైం. మనం కరెక్ట్గా ఇంకో గంటలో అయితే బయలుదేరిపోతుంది అన్నమాట. ఆల్రెడీ ఒక పావుగంట ఆగి అక్కడ మనకైతే ఆటో ఎక్కేటట్టుగా అయితే వాళ్ళు 1 గంటన్నరకి అయితే ఎక్కారు. మనమైతే ఇప్పుడైతే వచ్చామన్నమాట. ఇంకా అంటే దువ్వలో ఉన్నాం మనము. దువ్వ కాదు, ఇంకా బండి అయితే స్టార్ట్ అయిపోయాము. ఇది దువ్వ. ఇంకా లేట్ చేయకుండా తొనికి వెళ్ళిపోవాలి. తొనికి వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళని దింపేసిన తర్వాత మనకి ఇంకా లోకల్కి వెళ్ళాలి. మనమైతే ఇప్పుడు తాడేపల్లిగూడలో ఉన్నాం. దువ్వ కూడా కదా అది, తాడేపల్లిగూడ నుంచి అయితే మనం బయలుదేరి వచ్చేసాము. మనమైతే తాడేపల్లిగూడలో ఉన్నామన్నమాట. తాడేపల్లిగూడ నుంచి అయితే ఇప్పుడు అల్లంపురం ఇది. ఇక్కడ నుంచి ఏంటంటే వాళ్ళు అయితే దువ్వలో ఉన్నారని చెప్పారు. మనం దువ్వ అయితే వెళ్ళాలి ఇప్పుడు. అక్కడ అయితే బండి ఆపాలి. ఇలాగైతే కిరాయి ఏంటంటే అప్ అండ్ డౌన్ అయితే నేనైతే 3000 ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. మరి ఎంత వస్తారో కూడా మనకు తెలియదు. ఇప్పుడైతే వాళ్ళని దింపేసిన తర్వాత మనం వేరే కిరాయి ఉంది, లోకల్ కిరాయి, అక్కడికి వెళ్ళాలి. మనమైతే నిన్న అయితే 4ంటికి స్టార్ట్ అయ్యాం. ఈ రోజు వచ్చింది కూడా 4ంటికి, అంటే 24 గంటలు వచ్చి అక్కడే ఉన్నాం మనం ఇప్పుడు వచ్చేది అయితే దువ్వ. ఇప్పుడైతే దువ్వలో ఉన్నారన్నారు. అలాగే మన వీడియో మీకు నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు ఏంటంటే ఇక్కడ మొత్తం 3 ఆటోలు అంటే మనం 2 ఆటోలు డబ్బులు అవ్వాలి. 3000 ఎక్కిస్తున్నా 6000 అన్నమాట. ఇదిగో అక్కడ ఉన్నారు ఆటో అయ్యా, 2 ఆటోలు కూడా అయ్యా కనిపించి చెయ్యిపోడు కదా మనోడు. నిన్న అనగా వచ్చాం. ఇప్పుడు టైం అయితే కరెక్ట్గా 1 గంట అయింది. ఇంకా చూస్తున్నామాట. ఇప్పుడు బయలుదేరిపోవాలి. కరెక్ట్గా మనం అయితే 2ంటికి బయలుదేరుతాం. ఇప్పుడు మన ఆటో అయితే అక్కడ ఉంది. ఇక్కడ ఏంటంటే ఎర్రచందనం చెట్లు కూడా ఉన్నాయి. ఇది ఎర్రచందనం చెట్టు, అది ఎర్రచందనం చెట్టు. ఇక్కడ ఈ లైన్లో కనిపించేవన్నీ ఎర్రచందనం చెట్లు మొత్తం. ఒక 4 చెట్లు నరికిపోతే మనం సెటిల్ అయిపోతాం. మాలో ఉండదు ఇంకా. అదిగో అక్కడ కనిపించేది అది మన ఆటో. మైంగున్న ఆటో మందే. ఇప్పుడు ఇక్కడి నుంచి మనం బయలుదేరాలి. విచిత్రం ఏంటంటే మనం ఇక్కడికి వచ్చిన తర్వాత వరుసగా 4 ఫోన్ చేశారు. ఒకటి రాజమండ్రి తీసుకెళ్ళాలని, ఏం అర్థం కావట్లేదు. ఇక్కడ అనవసరంగా నైట్ ఉండిపోయామో ఏమనిపిస్తుంది. ఆ కిరాయిలు తోలుకుంటూ మనం ఈజీగా 2000 దాకా వద్దు. ఏం అర్థం కావట్లేదు. కిరాయిల కోసం చూస్తున్నాం. కిరాయికి వచ్చినా కానీ దెబ్బలు చెట్లేదు. చాలాసార్లు అనుకున్నారు అసలు మామూలుగా టైం చాలా ఏంటి. నేను అనగా వచ్చి పొద్దున్న 11ంటికి బయలుదేరిపోతాను అన్నారు. ఇక్కడ వచ్చేటట్టుగా 1 గంట అవుతుంది. ఇంకా బయలుదేరలా. చూడాలి ఏమవుద్దో. ఇది మనం ఉన్న సిచ్యువేషన్. చూద్దాం. నెక్స్ట్ వీడియోకి వెళ్దాం. బాయ్. మనమైతే తొనికైతే వచ్చేసాము. ఇప్పుడు ఇక్కడి నుంచి అయితే మనం పాలింగ్ వెళ్ళాలి. పాలింగ్ అయితే దింపేయాలి. ఇంకా మాటల్లోనైతే పాలింగ్ కూడా అయితే వచ్చేసాము. మా వాడైతే నాకనే ముందు వచ్చేసాడు. నేను సవరం నుంచి అయితే వచ్చాను. ఇప్పుడైతే వీళ్ళు దింపేసిన తర్వాత మనం కిరాయి తీసుకోవాలి. కిరాయి ఏంటంటే మేము మాట్లాడుకున్నది డ్రాపింగ్ అయితే 1500 మాట్లాడుకున్నాం. ఇప్పుడు అప్ అండ్ డౌన్ కదా, మరి ఎంత ఇస్తారో కూడా మనకు తెలియదు. అలాగే మన వీడియో మీకు నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియో మళ్ళీ కలుద్దాం.